హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భైరవం టీజర్ గురించి మాట్లాడబోతున్నాను. విజయ్ కనకమేళ దర్శకత్వంలో తెరకెక్కిన భైరవం టీజర్ జయసుధా గారి డైలాగ్తో ప్రారంభమవుతుంది. రాత్రి నాకు ఒక కల వచ్చింది అంటూ జయసుధా గారు మాట్లాడుతుండగా సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చాలా కోపంగా కనిపిస్తారు. ఆ రామలక్ష్మణులకి సముద్రం దాటేందుకు ఆంజనేయుడు ఉంటే ఈ రామలక్ష్మణులకి ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు ఈ సీనుగాడు ఉన్నాడు అంటూ సాయి శ్రీనివాస్ ఆవేశంతో మాట్లాడతాడు. టీజర్ చివరిలో చూస్తే కనుక సాయి శ్రీనివాస్ యాక్టింగ్ కానీ అండ్ డ్యాన్స్ కానీ నాకు ఎందుకో పుష్ప 2ది గుర్తు చేసింది. ఇంకా టీజర్ మూవీ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ మలయాళంలో గరుడన్ అనే మూవీని రీమేక్ చేస్తున్నారు భైరవంగా. గ్రామం కోసం ముగ్గురు మిత్రులు ఏం చేశారనే నేపథ్యంగా సినిమా ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామంలో ఉన్న ఆలయం సంరక్షణ కోసం ముగ్గురు మిత్రులు ఏం చేశారనేది సినిమా కథగా కనిపిస్తుంది. ఇంకా మూవీ వచ్చాక చూడాలి ఎలా ఉంటుందో. ఇందులో హీరోయిన్స్ అదితి శంకర్ అండ్ దివ్య పిల్తే. ఈ మూవీకి ఎలాగైనా సరే మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు ఒక మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా టీజర్ అయితే చాలా బాగుంది. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.